హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యాను 8th డిసెంబర్ 2024న. గంగూరు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ బుకింగ్ పడింది. 368 బిల్ వచ్చింది ర్యాపిడోలో. ఫస్ట్ బుకింగ్ అనమాట. ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ చేసేసాను. రైల్వే స్టేషన్లో కస్టమర్ దింపేసిన తర్వాత మ్యాక్సిమం నేను రైల్వే స్టేషన్ దగ్గర పెట్టాను, బస్ స్టాండ్ దగ్గరే పెడతాను. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాను. రిటర్న్ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంటే నందిగామ పడింది. నందిగామ అప్ అండ్ ఓన్లీ డ్రాప్ అయితే కస్టమర్ని 1800 అడిగాను విత్ టోల్గేట్తో కలిపి. టోల్గేట్ 70 140 ఉంటుంది. కస్టమర్ ఇస్తా అన్నారు. మిడ్ నైట్ కదా వెళ్ళాను, కస్టమర్ని నందిగామలో దింపేశాను. మామూలుగా నందిగామ నుంచి సర్వీస్ దొరుకుతుంది ఎంతో కొంత, కానీ మిడ్ నైట్ కదా ఏం దొరకలేదు, ఎంటీగానే వచ్చేసాను. మధ్యలో ఇబ్రహీంపట్నం యువతల ఫ్యూయల్ కొట్టించాను. మ్యాక్సిమం ఎప్పుడు నేను కార్కి కొట్టించినా బైక్ కొట్టించినా మ్యాక్సిమం భారత్ బంకే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు, భారత్ పెట్రోల్ బంక్ మైలేజ్ వస్తుందని. ఫ్యూయల్ పట్టించేసాను బండిలో. ఫ్యూయల్ పట్టించేసి మళ్ళీ ఎంటీగా విజయవాడ వచ్చేసాను. ఇబ్రహీంపట్నం సర్కిల్ అన్నమాట ఇది. మనకి డే టైంలో అయితే ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర నుంచి కూడా పడతాయి విజయవాడకి. అరౌండ్ ఇది 2:30 ఆ టైం అవుతుంది. నేనేం వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఈ టైంలో బాగా తక్కువ బుక్ చేస్తారు. ఎందుకులే అని నేను వెయిట్ చేయలేదు, బస్ స్టాండ్ వరకు ఎంటీకి వచ్చేసాను. ఇదే ఇబ్రహీంపట్నం సర్కిల్. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో అయితే పక్కా బుకింగ్ పడుతుంది ఇబ్రహీంపట్నం నుంచి. నేను ఇంకా ఆగలేదు, మళ్ళీ ఎంటీగా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను. బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుని కూర్చుంటే మన అమరావతి రూట్ ఉంది కదా, అక్కడ వెంకటాయపాలెంలో కస్టమర్ని పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. వెంకటాయపాలెంలో క్యాబ్స్ ఏం లేవని కస్టమర్ పికప్ లొకేషన్ విజయవాడ మన బస్ స్టాండ్ చెప్పారు క్లియర్గా, ఇట్లా వెంకటాయపాలెం నుంచి తీసుకెళ్ళాలని. 1500 అడిగాను, ఇచ్చారు కస్టమర్. ఇదే అమ్మవారి టెంపుల్. ఎంటీగా వెంకటాయపాలెం వెళ్ళేటప్పుడు తీసాను ఇది. విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్. అరౌండ్ 3 అవుతుంది ఈ బుకింగ్ పడేసరికి నాకు. ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి వెళ్తున్నాను. జనరల్గా అయితే ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, వెళ్ళను అసలు. మార్నింగ్ టైంలో అయితే కస్టమర్ని వెంకటాయపాలెంలో పికప్ చేసేసుకున్నాను. మన ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దింపేశాను. అరౌండ్ కస్టమర్ని దింపేసరికి 5 అయిపోయింది. ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.